మన జీవితంలో కూడా మన టైమర్ తెలుసుకోవాలంట. మనుషుడు ఆయుష్, ఇప్పుడు దేవుడు పెట్టిన ఆయుష్ 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఏ బీపీలు, ఏ ఆ జబ్బులు, ఈ జబ్బులు ఏమి లేకపోతే. మీ వయసు ఎంతో 80 మైనస్ వేసుకోండి. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు ఎవరికి గ్యారంటీ లేదు. ఇక్కడ నుండి బయటకు వెళ్తా బ్రతుకుతావు అనేది కూడా గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ దేవుడు కృపనిచ్చి బ్రతుకునిస్తే ఇది నీ ఇంచుమించు బ్రతుకు జీవితం. నీ జీవితంలో ఇంకో 30 సంవత్సరాలు ఉందో, 40 సంవత్సరాలు ఉందో, 50 సంవత్సరాలు ఉందో, 10 సంవత్సరాలు ఉందో, 1 సంవత్సరం ఉందో, ఈ భూమి పైన నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం కలిగి ఉన్నావు అనే దానిపైనే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే నీ టైమర్ అయిపోతుంది. యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ లైఫ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది. కానీ యేసు ప్రభు తానే చెప్తూ వచ్చాడు, అనేక ఉపమానాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక ఉపమానం తలాంతుల ఉపమానం. అక్కడ చెప్తూ వచ్చేటప్పుడు మనిషి కుమారుడు, ద ప్రిన్స్, ఆ పట్టణపు ప్రిన్స్ జయించి, ఆ పట్టణాన్ని జయించి, యేసు ప్రభుకి సాదృశ్యం, యేసు ప్రభు ఈ లోకాన్ని జయించి తన దాసుల్ని పిలిచి వారికి తలాంతుల్ని ఇచ్చాడట. తలాంతుల్ని ఇచ్చి, ఆ మైనాన్ని ఇచ్చి, నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి. నేను తిరిగి వచ్చేంత వరకు ఏం మాట వాడాడు అక్కడ? వ్యాపారం చేయండి. వ్యాపారం అంటే ఏంటి? కలిగిన నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచు. చెప్పలేదని కాదు, చెప్పాడు అభివృద్ధి పరచు చెప్పి ఆయన దూరదేశానికి వెళ్ళాడంట. ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? లోకానికి వెళ్ళాడు, దూరదేశానికి వెళ్ళాడంట. కానీ కొంతకాలం తర్వాత ఆయన తిరిగి వచ్చాడంట. వచ్చిన తర్వాత మొదటగా ఆయన దాసులను పిలిచి లెక్క తెలుస్తున్నాడు. 5 కలిగిన వాడు 10 చేస్తే ఆ దాసును చేసి ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచు దాసుడా. ఈస్ టెల్లింగ్, నమ్మకమైన దాసుడా. దేనిని బట్టి? అభివృద్ధి పరిచాడు కాబట్టి నమ్మకమైన దాసుడు. బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి ఏంటి, ఆ భూమి పైన ఆ మైనాస్ చూస్తే చూసి, ఒక మైనా అనేటప్పుడు కరెక్ట్గా గుర్తులేదు, ఇట్ ఇస్ 3 years వేజెస్ అనుకుంటున్నా. సో ఒకేసారి 5 మైనాలు అన్నదప్పుడు 5 into 3 15 years శాలరీ నీకు ఒకేసారి చేతిలోకి ఇస్తే ఏమవుతుంది? అంత ఇన్వెస్ట్మెంట్ నీ చేతిలోకి ఇచ్చి మల్టిప్లై చేయంటున్నాడు. ఒక్కటి పెట్టుకున్నా ఉన్నవాడు ఒకటి భద్రంగా తీసుకొచ్చి ఇచ్చాడు. నువ్వు దాచిపెట్టిన దానికి నమ్మకత్వం కాదు, దాచిపెట్టిన దానికి చెడ్డ దాసుడా అని పిలిచాడు. జాగ్రత్త. 5 10 చేసిన వాడిని బల నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి 10 పట్టణముల పైన నిన్ను అధిపతిగా చేస్తాను. ఏ పట్టణముల పైన? ఈ భూమిలో ఇప్పుడున్న పట్టణముల పైన. ఆయన 1000 పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇదే భూమిపైకి దిగి వచ్చి అపవాదిని డంజన్లో బంధించి 1000 సంవత్సరములు ఆయన ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను రాజుగా వస్తున్నా, నేను పరిపాలిస్తాను, దండముతో పరిపాలిస్తా. ఒక మాటలు చెప్పాలంటే, అమ్మ కర్ర తీసుకుని వస్తే ఎట్లా ఉంటుందో అట్లా అర్థం. అధికారంతో నేను వచ్చి, దండముతో వచ్చి నేను పరిపాలిస్తాను. నాతో పాటు నువ్వు కూడా పరిపాలించు. ఇందాక మర్చిపోయావు ఆ డీటెయిల్. ఇందాక ఆ డీటెయిల్ చూపించాలంటే వెంటనే వారు అంటారు, నువ్వు నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కుని రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసుకుని, అండ్ వీ షల్ రైన్ ఆన్ ద ఎర్త్. 5:10 మనం చూస్తాం, మేము ఈ భూమి పైన ఏళ్తాము. అండ్ 5 చేసిన వాడిని 5 పట్టణముల పైన అధిపతి అయి ఉంటాం. 1 దాచిపెట్టి తెచ్చిన వాడిని చెడ్డదాసుడా అని తిడతాం. సో హియర్ ఇస్ ద థింగ్, దేవుని రాకడ నీవు బ్రతుకున్న కాలంలో ఉంటుందో, నువ్వు చచ్చిన తర్వాత ఆయన వస్తాడో ఎవరికీ తెలియదు. కానీ నువ్వు బ్రతుకున్నా చచ్చినా నీ దేహంలో నువ్వు చేసిన కార్యానికి, నువ్వు చేసిన నిర్ణయాలకి ఆయన రాకడ వచ్చినప్పుడు తేల్చబడుతుంది. ఎక్కడ ఉంటావో నిర్ణయించుకో. అపవాది వాడు అనుచరులకి సిద్ధపరచబడిన అగ్నికొండంలో ఉంటావా, లేకపోతే దేవుడితో పాటు సమాధానంతో శాంతితో వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఆ నూతన భూమి ఆకాశంలో ఆకలి దప్పికలు లేని, చీకటి లేదు, చింతలు లేదు, చిమ్మట లేదు, ఏ కష్టం అనేది ఉండదంట. ఇదిగో ఈ భూమి శపించబడింది. ఈరోజు కష్టపడి పని చేస్తాను కానీ నీకు తిండి లేదని దేవుడే పెట్టేశాడు శాపం. భూమి మనుషులు చేసిన పాపం నిమిత్తమై శపించబడింది. ఇప్పుడు ఈ రోజులో చెప్తారు, సైంటిస్టులు కనిపెడుతున్నారు ఏంటంటే, ఒకప్పుడు వర్షం వచ్చేది కాదు. అది బైబిల్ ఎప్పుడో చెప్తుంది. ఎప్పుడు వచ్చింది ఫస్ట్ వర్షం? నోవా దినాల్లో. అప్పటి వరకు ఎవరు వర్షం అన్న మాట చూడలేదు, వినలేదు. వర్షం వస్తుందంటే ఎగతాలు చేశారు. కానీ ఆ సైంటిస్ట్ చెప్పారంటే, భూమికి కింద ఊపులు ఉంటాయి, అందులో నుండి స్టీమ్స్ వస్తూ వచ్చేది. ఆ సెల్ఫ్ స్టీమింగ్ ద్వారానే భూమి రీసైకిల్ అయ్యేది మొత్తం. ఇప్పుడు కనుకుంటున్నాం, బైబిల్ ఎప్పుడో చెప్పింది. అంత మాత్రం కాదు,
నోవా వరద వచ్చినప్పుడు వర్షం వస్తా మాత్రం కాదు, కింద నుండి ఈ ఉబుకులు రిలీజ్డ్. ఇప్పుడు చెప్తున్నారు ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి ఇవన్నీ ఓపెన్ అప్ అయ్యాయి. ఎస్, బైబిల్ క్లియర్ చెప్తుంది. సో బైబిల్ సత్యం అనేది మనుషుడు తేల్చి 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 రుజువుల ఆధారాలు పట్టుకుని నమ్ముతున్నాడు. చూడక నమ్మినవాడు ధన్యుడు. చూసి దేవుని వాక్కు నీవు విన్నప్పుడు నమ్మావా? సరే. నమ్మలేదా? అయ్యో. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నానండి, ఈ 4 గుర్రాలు వచ్చే రోజులు ఉన్నాయి, అంటే ఈ 4 ఆత్మలు ఈ భూమి పైన సంచరించే రోజులు ఉన్నాయి, ఈ తెగుళ్ళు వచ్చే రోజులు ఉన్నాయి. అయ్యో, దాని తర్వాత చదువుకుంటూ వస్తే గుర్రపిల్ల ఉగ్రత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే భయం వేస్తే ఇంకా ముందు ఉంది ఇంకా భయంకరమైన పరిస్థితులు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా రక్తమును ముద్రించబడ్డారో, నా రెక్కల చాటులు ఉన్నారో, సర్వోన్నతిని చాటున నివసించువాడే. ఎస్, యు ఆర్ ఎట్ రెస్ట్. యు ఆర్ ఎట్ రెస్ట్. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ అబైడింగ్, మీన్స్ రెస్ట్. క్రీస్తు నందు ఉండు, విశ్రాంతిలో ఉంటాం. దేవుడు నీకు సర్వంగా ఉంటాడు. ఈరోజు ఒకే మాట చెప్తున్నానండి, ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న ఈ వార్తలను విన్నప్పుడు ఇవన్నీ చాలా మంది ఇప్పటికే అనుకుంటారు, గుర్రాలు ఇప్పటికే వచ్చేసాయి. ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో, బై నో మీన్స్ నో. కానీ ఎన్ని గేరప్ అవుతున్నాయి, ఎన్ని రిహర్సల్స్ అంటాం. ఎవడు రాత్రికి పక్కింటి మీద కత్తి తీసుకుని వెళ్ళిపోడు కదా. ఎవడన్నా రేపు నేను చెప్పేస్తాడు, కత్తి తీసుకుని వెళ్ళిపోతాడా? ఎక్కడో గొడవ స్టార్ట్ అవుతుంది, కక్షలు ఇస్తుంది, 10 రోజుల పగలు ఇస్తుంది, సంవత్సరం ముఖాల మీద మాడుతుంటారు. అక్కడ నుంచి ఇంకో మాట వస్తుంది, ఎన్ని తేలి 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 మొత్తానికి వెళ్తానంటాడు. ఇప్పుడు ప్రపంచం కూడా అట్లే రిహర్సల్ అవుతుంది. ఇంకో ఇక్కడ ఈడి మీద వెళ్తే ఆడి మధ్యలో నేనున్నా అంటున్నాడు, పక్క నుండి ఈడొచ్చారే నేనున్నా, ఇదిగో వేసి చూపిస్తాను బాంబులు అంటున్నాడు. తెలుసా వార్తలని? తెలుసా? వార్తలు తెలుస్తే నేను చెప్పి మీకు అర్థమవుతుంది. ఈశ్వర్ చెప్పాడు, కాలము సమయం ఎరిగిన వారు ఉండండి. ఆ సైన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నా రాకడ సమీపంగా ఉందని. ఇది కేవలం ప్రసవ వేదనకి ప్రారంభం మాత్రమే అంటాడు. అంటే ఇంకా ముందు ఉంది, కానీ ఒకే అంటాను, ఇంకా ముందు ఉందంటే మనకి ఎక్కువ టైం లేదు. గెట్ రెడీ ఫాస్ట్. ద ఛాలెంజ్ దట్ ఐ కెన్ గివ్ యూ ఇస్, ఏదో పరలోక రాజ్యం చేరతాన మాత్రం కాదు, అక్కడ గనుడుగా ఉంటావా? ఉండే అవకాశం ఈరోజు భూమి పని నీకు ఉంది. ప్రభు కొరకు నిలబడు, నమ్మకంగా ఉండు. ఈరోజు దేవుడు నీకు స్నేహితుడు ఉన్నాడు. యేసు ప్రభు అంటే స్నేహితుడు అంటాం మనందరం. కానీ ఆ స్నేహితుడికి ద్రోహం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, స్నేహం చేస్తున్నావా? పరీక్షించుకో. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? పరీక్షించుకో. ఆయన రాకుండా ఎత్తబడతావా? పరీక్షించుకో.